సార్ ఓవరాల్‌గా తెలంగాణ స్టేట్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మీరు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధాన విషయాలు ఏంటి సార్? మేమొకటే అండి. ఇప్పుడు యాస్ ఎ గురుకుల టీచర్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది టీచర్లకు ఎన్నో సంఘాలున్నాయి. మా గురుకుల వ్యవస్థకు అంటే 30,000 పైచిలుకు టీచింగు, 15,000 నాన్ టీచింగు అందరికి కలిపి మాకున్నది ఏకైక సంఘం మన పీఆర్‌జీటీఏ. ఓకే. దానికి అధ్యక్షుడిగా నేను ఒకటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే చెప్తున్నాం మేము. ప్రతి ఒక్క అధికారికి సెక్రటేరియట్‌లో కలిసినప్పుడు అధికారులకు, మన వెల్‌ఫేర్ మినిస్టర్స్‌కి ప్రతి ఒక్కటి ఇదే చెప్తాం ఏందనంటే, మనకు ఉన్న సమస్యలివి. దాన్ని తీర్చాలనంటే ఫస్ట్ స్టేక్ హోల్డర్స్ పిలవండి, మాట్లాడదాం. గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ చాలా ఈజీగా మేము ఏదో మాకు గొంతెమ్మ కోరికలు ఉండవు మా దగ్గర. మేమేం చెప్తామంటే, ఇది ఉంది సార్. దీని సొల్యూషన్ ఇది సార్. ఓకే. చేసుకుంటే పిల్లలకు అట్లా టీచర్స్‌కి అందరికి కూడా ఆమోదయోగంగా ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! యాస్ పర్ గ్రౌండ్ రియాలిటీ. మనము ఇప్పుడు సిటీలో ఇక్కడ కూర్చొని ఎక్కడో కూర్చొని సెక్రటేరియట్‌లో చేయడం కాదు. మనం గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అద్దె భవనాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడున్న పరిస్థితులకు టైమ్ టేబుల్ నిర్ణయించుకోవాలి. స్టాఫ్ ప్యాటర్న్ నిర్ణయించుకోవాలి. దాని ప్రకారంగా వెళ్ళాలి. దాని ద్వారా ఏమైతదంటే టీచర్లకు ఇబ్బంది కాదు, పిల్లలకి ఇబ్బంది కాదు. గురుకులాలనేవి షైన్ అయితాయి. ఓకే. రేపటినాడు ఇండియాలో ఇప్పుడు మీరన్నారు కదా! ఇండియాలో నంబర్ 1 రాష్ట్రం అవును. తెలంగాణ. కానీ దీని మీద ఫోకస్ పెట్టకుండా దీన్ని కొన్ని అమెండ్‌మెంట్స్ చేసుకోకుండా ఎందుకంటే రాజ్యాంగమే ఎన్నో అమెండ్‌మెంట్‌లయినాయి. హ్మ్. సో, సర్వీస్ రూల్స్ అని అవన్నీ చూపించుకుంటా అధికారులను ఇవన్నీ చేసుకుంటా కాకుండా దీనికి అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితి అనుగుణంగా చేయకుంటే మాత్రం ఇవన్నీ కూడా నిర్వీర్యమైతాయి. ఇంకొకటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇటీవల తెచ్చిండ్రు. ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని. చాలా మంచి కాన్సెప్ట్ అది. కానీ అసలు దాని విధి విధానాలు ఏంటివి? గైడ్‌లైన్స్ ఏంటివి? ఏం చేస్తారు? ఇప్పుడున్న గురుకులాలు అందులో కలుపుతారా? ఓకే. అసలు దాని విధి విధానాలు రావాలి బయటికి. చాలా మంచిది. మేము ఇందాక చెప్పినట్టు కమిషన్ కూడా చెప్పింది. ఏందని? ఇట్లా కులాల వారీగా వద్దు. ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్‌గా చేయండని. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దాని విధి విధానాలు గైడ్‌లైన్స్ అనేది ఒక అధికారులు సెక్రటేరియట్‌లో కూర్చొని మాట్లాడకుండా మాలాంటి గురుకుల టీచర్స్ యూనియన్ ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళని పిలిచి అడిగితే చాలా బావుంటది. మేము కూడా ఆహ్వానిస్తాం దాంట్లోని.